హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నైస్ అంటూ ఆ బౌల్ చేతిలోకి తీసుకుని హాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆకాష్. అది చూసి కప్పలా నోరు తెరుచుకుని, కష్టం నాది, తినేది వీడా, ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే నిద్ర మానుకుని మరీ వచ్చి ఇంత కష్టపడేదాన్ని కాదు కదా అని మనసులో అనుకుంటూ కిచెన్లో లైట్ తీసి నీరసంగా తన గది వైపు వెళ్ళిపోతూ ఉంది ధాత్రి. అది చూసి, ఇంత కష్టపడి చేసి తినకుండా వెళ్ళిపోతావే, నూడిల్స్ తింటూనే పిలిచాడు ఆకాష్. దాంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు ఫీల్ అవుతూ పరుగున వెళ్ళి అతని పక్కన కూర్చుంది ధాత్రి. అతను నూడిల్స్ బౌల్ తనకి ఇస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంది ఆమె. కానీ ఆకాష్ ఆ బౌల్ ఆమెకి ఇవ్వకుండా ఫోర్క్తో నూడిల్స్ తీసి ఆమె నోటి దగ్గర పెట్టాడు. అతను అలా చేస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో అతని వైపే ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయింది ధాత్రి. చిన్నగా నవ్వుతూ ఉన్న ఆమె కళ్ళని చూస్తూ ఉన్న ఆకాష్కి గతం కళ్ళ ముందు కదలాడింది. ఈ కళ్ళు చూసే కదా నేను పిచ్చివాడినయ్యి నీ వెంట పడింది. మళ్ళీ అంత ప్రేమగా ఆ కళ్ళతో నా వైపు చూసి నన్ను ఇంకా పిచ్చివాడిని చేయాలి అని అనుకుంటున్నావా? అప్పుడంటే నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో నువ్వంటే ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. కానీ నాకు ఇప్పుడు నువ్వంటే ఏంటో పూర్తిగా తెలుసు. పైకి కనిపిస్తూ ఉన్న ఈ మొహం నీది కాదు. నీలో ఎవ్వరికి కనిపించిన రాక్షసి ఉంది. అది తెలిసాక కూడా మళ్ళీ నీ కళ్ళు చేసే మాయలో నేనెందుకు పడతాను అని మనసులో అనుకుని ఆమె మొహం మీద చిటికి వేశాడు ఆకాష్. దాంతో స్పృహలోకి వచ్చిన ధాత్రి అతను తన ముందు పెట్టిన నూడిల్స్ని నోటితో అందుకుని తింటూ ఉంది. నీకు వంట ఎంత బాగా ప్రిపేర్ చేయడం వచ్చు అన్న సంగతి నాకు తెలియదు అన్నాడు ఆకాష్. ఒక్క 10 నిమిషాలైనా నాతో మనస్ఫూర్తిగా మాట్లాడి 5 నిమిషాలైనా సరే నాతో టైం స్పెండ్ చేస్తేనే కదా నాకు వంటొచ్చో పెంటొచ్చో తెలిసేది. నన్ను మీరు ఆ పనికి తప్ప మరి ఏ పనికి తమరు వాడరు కదా. ఇంకా నా గురించి మీకేం తెలుస్తుంది నా బొంద, చిన్నగా గొనిగింది ధాత్రి. ఏంటి? అర్థం కాక అడిగాడు ఆకాష్. అదే, ఇప్పటి వరకు మనం సరిగ్గా మాట్లాడుకోలేదు కదా. సో అలాంటప్పుడు మీ గురించి నాకు, నా గురించి మీకు ఎలా తెలుస్తుంది అంటున్నాను అంతే అంటూ కవర్ చేసింది ధాత్రి. నిజమే అని ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అడిగాడు ఆకాష్. ఉలిక్కిపడింది ధాత్రి. అతను అంత సడన్గా ఆ ప్రశ్న అడుగుతాడని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయోమయంగా తన వైపు చూస్తున్న ఆమెను చూసి, అడిగేది నిన్నే, ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటూ ప్రతి పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగాడు ఆకాష్. ఫ్రెండ్స్ ఉన్నారు మొక్కుబడిగా చెప్పింది ధాత్రి. ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ కొందరికి ఉంటారు. పెళ్ళికి ముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా పెళ్ళి తర్వాత కొందరికి మాత్రమే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ కొందరిలో నువ్వు ఉంటావనుకోవచ్చా అడిగాడు ఆకాష్. అనుకోవచ్చు, స్ట్రైట్గా తన ఆన్సర్ చెప్పింది ధాత్రి. ఆ మాట విన్న ఆకాష్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. కోపంతో కళ్ళు ఎర్రబడగా, ఎవరు అని పళ్ళు కొరుకుతూ అడిగాడు అతను. భారంగా శ్వాస తీసుకుని వదిలి, అక్కి, నా బాయ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్, వెల్ విషర్, నా ప్రేమ ప్రాణం అన్నీ తనే. ఏదో నా రాత బాగోక తనకి దూరమై మీకు అద్దె భార్యని అయ్యానే తప్ప లేదంటే తన భార్యగా తనతో సంతోషంగా ఉండేదాన్ని. తను నా పక్కన ఉంటే ఏ కష్టాన్ని నా దగ్గరికి రానివ్వకుండా నన్ను ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఏం చేస్తాం, మాకు రాసి పెట్టలేదు. కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లతో అతన్ని చూస్తూ ధాత్రి అంటూ ఉండగానే ఆమె పెదవులని ఒక్కసారిగా తన పెదవులతో ముడేశాడు ఆకాష్. ఆ క్షణం ఆమెపై తనకి ఉన్న కోపం, ద్వేషం, పగ అతనికి ఏమీ గుర్తు రావడం లేదు. ఒక ధాత్రి నోటి నుండి అక్కి అని వచ్చిన తన పేరు తప్ప. చాలా ప్రేమతో ఆమెకి అతను పెడుతున్న ముద్దు ఆమెని పూర్తిగా మాయ చేయడంతో తన 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి బిగించింది ధాత్రి. తన చేతిలో ఉన్న బౌల్ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి తన చేతులను ఆమె నడుము మీద వేసి గట్టిగా నొక్కుతూ
తన ముద్దులోని గాఢతని మరింతగా పెంచుతూ ఆమెకి అస్సలు ఊపిరాడకుండా చేస్తూ ఉన్నాడు. అతను అతని చేతులు చేస్తున్న అల్లరికి ధాత్రి శరీరం పూర్తిగా అతని వశమైపోయి అతని చర్యలకి అనుగుణంగా స్పందిస్తూ ఉంది. ఇద్దరికీ ఊపిరి భారమయ్యేంత వరకు ముద్దు పెట్టుకుని తర్వాత కొంచెం దూరం జరిగి ఆమె కళ్ళలోకి చూశాడు ఆకాష్. సిగ్గుతో కళ్ళు దించేసుకుంది ధాత్రి. అది చూసి కన్నింగా నవ్వుతూ, ఇంతకు ముందే కదా అక్కి నా ప్రాణం, ప్రేమ అంటూ ఏవేవో కబుర్లు చెప్పావు. మరి ఒక్క ముద్దుకే అతన్ని మర్చిపోయావా? సూటిగా ఆమెని చూస్తూ అడిగాడు ఆకాష్. ఆ మాటతో షాక్ అయిన ధాత్రి అయోమయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. వెటకారంగా నవ్వుతూ, ఈ ప్రేమ, ప్రాణం ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. నువ్వు నిజంగా అతన్ని ప్రాణంగా ప్రేమించి ఉంటే ఇలా నాతో పడుకోవడానికి సిద్ధపడేదానివి కాదు కదా! కాబట్టి నీ ప్రేమ అబద్ధం. నీ ప్రాణం అన్నది అబద్ధం. నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అన్నది కూడా అబద్ధం. ఎన్నాళ్ళని ఇలా అబద్ధంలో బ్రతుకుతూ ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ ఉంటావు? కనీసం ఇప్పుడైనా అబద్ధాలను విడిచిపెట్టి నిజంలో బ్రతకడానికి ప్రయత్నించు. అలాగే మరొక్కసారి అతనంటే ప్రాణం, ప్రేమ అంటూ నా దగ్గర చెప్పే ప్రయత్నం చేయకు. ప్రతిసారి నేను ఇంత కూల్‌గా రియాక్ట్ అవ్వను అని సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆకాష్. ఆ మాటలు గుండెల్లో సూదుల్లా దిగడంతో అక్కడే ఉన్న చైర్‌లో కూలబడింది ధాత్రి. ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నువ్వు అన్న ప్రతి మాట నిజం ఆకాష్. నేను అబద్ధంలోనే బ్రతుకుతున్నాను. ఆ అబద్ధమే నన్ను రక్షిస్తుంది. ఆ అబద్ధమే నా తమ్ముడు ప్రాణాలను కాపాడుతుంది. నిజం నిప్పులా నన్ను దహిస్తున్నప్పుడు ఈ అబద్ధమే నాకు తోడుగా నిలిచి నన్ను నీ దరికి చేర్చింది. నా మనసులో ఉన్నది అక్కి అవ్వచ్చు. కానీ నిన్ను చూసిన క్షణం నుండి ఇప్పటివరకు కొన్ని వేల సార్లైనా సరే నువ్వు నా అక్కి అయితే ఎంత బాగుండునో అనిపించింది. నేను తనతో ఉంటే ఎంత సెక్యూర్‌గా ఫీల్ అవుతానో నీతో ఉన్నా కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాను. నా అక్కి నన్ను ఎంత ప్రేమించాడో నేను కూడా అతన్ని అంతే ప్రాణంగా ప్రేమించాను. కానీ ఆ ప్రేమ అతని దృష్టిలో మోసమయింది. ఫలితంగా తనకి నేను దూరమయ్యాను. ఆ ప్రేమ ఒక్కొక్కసారి నీ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. బహుశా అందుకేనేమో నేను పూర్తిగా నీకు లొంగిపోతూ ఉంటాను. కానీ ఈ విషయం నీకు చెప్పలేను. ఎందుకంటే ఇది కూడా అబద్ధమని నువ్వు అనుకుంటావు కాబట్టి. అయినా నా జీవితాన్నే అబద్ధం చేసిన నీకు అందులో ప్రేమ మాత్రం నిజమని ఎలా తెలుస్తుందిలే అని బాధగా అనుకుంటూ అక్కడే టేబుల్‌పై తలపెట్టుకుని అలానే పడుకుండిపోయింది ధాత్రి. సోఫాలో కూర్చుని మ్యాగజైన్ చదువుతూ ఉంది అనురాధ. అమ్మా, పాలు తీసుకోండి అంటూ ఆమె దగ్గరకు వచ్చి పాల గ్లాస్ ఆమె చేతికి అందించింది సీత. ఆ పాలు తాగుతూనే, ఏంటే మొహం అంత నీరసంగా పెట్టావు? కొంపదీసి నీ ప్రేమికుడు ఏమైనా నీకు హ్యాండ్ ఇచ్చి వేరే ఎవరితోనైనా లేచిపోయాడా ఏంటి? అని అడిగింది అనురాధ. అబ్బా! నా నీరసం నా ప్రేమికుడి గురించి కాదమ్మా, మీ యువరాజుల గురించి అంది సీత. ఇప్పుడు నా కొడుకులకేమైందే? వాళ్ళు బంగారాలు అంది అనురాధ. నిజమే అమ్మా, వాళ్ళు బంగారాలే. కానీ ఆ బంగారాలను కట్టుకోవడానికే ఎలాంటి సింగారాలు ముందుకు రావడం లేదు. అదే నా దిగులంతా అంది సీత. చెప్పేదేదో సుత్తి లేకుండా డైరెక్ట్‌గా చెప్పు. అంతేగాని ఇలాగ తిప్పి తిప్పి చెప్పావంటే చెప్పు తెగిపోతుంది అంది అనురాధ. చెప్పొచ్చు, కానీ చెప్పిన తర్వాత మీరు నన్ను చంపేయొచ్చు. అందుకనే భయంగా ఉంది వినయం నటిస్తూ అంది సీత. ఎదవ నాటకాలాడకే. నిన్ను చంపేంత ధైర్యం నాకుందా? ఏదో కర్మకాలి నిన్ను పనిమనిషిగా పెట్టుకున్న పాపానికి రోజు నన్ను సాధించుకుని తింటున్నది సరిపోవడం లేదా? మళ్ళీ మా మేడం దుర్మార్గురాలు అన్న నింద కూడా నా మీద వెయ్యాలని చూస్తున్నావా? చిరుకోపంగా అడిగింది అనురాధ. చిచ్చి రామ రామ, మీరు దేవతమ్మ. మిమ్మల్ని ఎవరైనా మాట అంటే నేను ఊరుకుంటానా చెప్పండి? కానీ ఈ దేవతకి సేవలు చేసుకునే అదృష్టం ఏ దాసీమణులకి పట్టటం లేదు అనే నా బాధ. త్వరగా పెళ్లి చేసేయండమ్మా అడిగింది సీత. ఎవరికి? నా మొగుడికా? అంది అనురాధ. ఊరుకోండమ్మా, మీకు ప్రతిదీ జోక్‌గానే ఉంది. అయినా మీరుండగా సార్‌ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి అంది సీత. అది నిజమే. ఇంట్లో దిష్టిబొమ్మలా నేనున్నాను కాబట్టి సరిపోయింది. కానీ లేదు అంటే పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నానని నేనన్న మరుక్షణమే నేను రెడీ అంటూ మా ఆయన పెళ్లి కొడుకులా తయారైపోతాడు.
ఆయన తప్ప ఈ ఇంట్లో పెళ్లి విషయంలో నా మాట వినే వెధవ ఒక్కడు కూడా లేడు. బాధ వలన కళ్ళల్లో తిరిగిన నీటిని తుడుచుకుంటూ అంది అనురాధ. అది చూసిన సీతకి కూడా బాధగా అనిపించింది. పాపం అమ్మగారు పైకి నవ్వుతూ ఉన్నా ఆమె మనసులో చాలా బాధపడుతూ ఉన్నారు. ఉండదా మరి, పెళ్ళాన్ని ఇంట్లో ఉంచుకుని ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలతో టూర్‌లకి వెళ్ళే మొగుడు ఉంటే ఏ ఆడదానికైనా బాధ. పైగా కొడుకులు పెళ్ళిడికొచ్చాక కూడా ఆయన వ్యసనాలు మార్చుకోకపోతే ఎలా భరిస్తారు పాపం అని మనసులో అనుకుని, ఒక్కసారి పెద్దబాబు గారి ఇంటికి వెళ్ళి రండమ్మా. మీరింటికి వెళితే ఆయన పెళ్లి చేసుకున్నారో లేదో అన్న విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన నిజంగా పెళ్లి చేసుకుని ఉంటే వారిద్దరి నెత్తి మీద కాసిన్ని అక్షింతలు వేసి చిన్నబాబు గారి పెళ్లికి మనం ఏర్పాట్లు చేసుకోవచ్చు అంది సీత. నువ్వు చెప్పింది నిజమేనే. కానీ నేను ఆకాష్ ఇంటికి వెళ్తే వాడిని అవమానించినట్లు అవుతుందే. నీకు తెలుసు కదా వాడి వాడి ఇంటి నుంచి ఎందుకు దూరమయ్యాడో. ఆ సంఘటన నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను. వీరేంద్ర అయితే ఆకాష్ అసలు తన కొడుకే కాదు అంటూ వాడిని చూస్తుంటేనే మండిపడిపోతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆకాష్ నిజంగా పెళ్లి చేసుకున్నాడని వీరుకి తెలిస్తే చాలా పెద్ద పెద్ద గొడవలైపోతాయి సీత. తను చూపించిన అమ్మాయిని కాదు అని ఆకాష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే వీరేంద్ర అస్సలు ఒప్పుకోడు. చిన్నప్పటి నుంచి వాడిని చాలా ప్రేమగా పెంచుకున్నాడు. వాడు ఏది అడిగినా కాదు అనలేదు. బిజినెస్ వదిలేసి సినిమాల్లోకి వెళ్తాను అన్నా వద్దు అనలేదు. అలాంటిది ఇప్పుడు తన మాట కాదు అని మరొక అమ్మాయిని తన జీవితంలోకి తెచ్చుకున్నాడు అంటే ఎక్కడో ఏదో మూల వాడి మీద ఉన్న ప్రేమ కూడా పూర్తిగా చచ్చిపోతుంది. అందుకే ఆలోచిస్తున్నాను అంది అనురాధ. మీరు చెప్పింది నిజమే అమ్మా. కన్న కొడుకు కాకపోయినా ఆనంద్ బాబు కన్నా ఆకాష్ బాబునే అయ్యగారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటిది ఆయన ఇలా చేశారని తెలిస్తే బాబుగారు మాత్రం ఎలా తట్టుకుంటారు చెప్పండి. కానీ మనం కూడా ఏమీ చేయలేం కదా. ఇప్పుడు ఆకాష్ బాబు విడిగా ఉంటున్నారు. ఆయన జీవితం ఆయనిష్టం అంది సీత. అది ఎంత మాత్రం కాదు సీత. ఆకాష్ జీవితం మా ఇష్టం. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోతే వాడిని చారతీసి ఇంత వాడిని చేసింది మేము. కాబట్టి వాడు మేం చెప్పినట్లే వినాలి కదా. కాదు నేను వినను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఆమెని అతని జీవితంలో నుండి ఎలా తప్పించాలో, మాకు నచ్చిన అమ్మాయిని వాడి జీవితంలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు కోపంగా అంది అనురాధ. సరదాగా ఉండే మనిషిలో అంత కోపాన్ని ఫస్ట్ టైం చూస్తున్న సీతకి భయం వేసింది. ఏంటి అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నిజంగా ఆకాష్ బాబు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? వీళ్ళు ఆమెని బ్రతకనిస్తారా అని మనసులో అనుకుంటూ ఉంది సీత. అప్పుడే బయట నుంచి ఆవేశంగా ఇంటి లోపలికి వచ్చిన వీరేంద్ర, ఆనంద్, ఒరే ఆనంద్ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులు విని అదిరిపడిన సీత అనురాధ అతని వైపు అయోమయంగా చూస్తూ ఉన్నారు. అను, ఎక్కడ ఆనంద్ అరిచాడు వీరేంద్ర. వాడు ఇంకా ఇంటికి రాలేదు వీరు. అయినా ఏం జరిగింది? మీరెందుకు అంత కోపంగా ఉన్నారు? వాడేమైనా తప్పు చేశాడా అని కంగారుగా అడిగింది అనురాధ. నీ కొడుకులు ఏమైనా చెయ్యకపోతే ఆశ్చర్యం, కానీ చేస్తే ఆశ్చర్యం ఏముంది? ఒకడికి ప్రాణంగా పెంచితే వాడు మన పరువు మీద దెబ్బ కొట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా వాడు మిగిల్చిన కాస్తో కూస్తో పరువుని ఇదిగో ఇలా పేపర్లకి ఎక్కించేస్తున్నాడు అంటూ వాళ్ళ ముందు ఒక న్యూస్ పేపర్ పడేశాడు వీరేంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుంది? దాత్రిని ఆకాష్ పెళ్లి చేసుకున్నాడు అని అనురాధకి తెలిస్తే ఆమెను ఏం చేస్తుంది? వీరేంద్ర ఆనంద్పై ఎలా విరుచుకుపడతాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.